దాడి క్రియేషన్స్ సమర్పిస్తున్న తెలుగు వ్యాకరణంలో ఈరోజు అంశం జాతీయాలు వివరణ. మనం సాధారణంగా ఏ భాషకు లేనటువంటి చక్కటి పద సౌందర్యము, భాషా సౌందర్యము, అలంకార సౌందర్యము చక్కగా మన ప్రాచీన కావ్యాల్లో సంతరించుకొని ఉన్నాయి. ప్రతి పదం కూడా చాలా భద్రంగా ఒక రత్నంగా దాచుకోవడానికి వీలైన విధంగా చక్కటి పదబంధాలు ఉన్నాయి. ఈ పదబంధాల్లో నిగూఢమైనటువంటి అర్థం ఇమిడి ఉన్నది. ఈ నిబిడీకృతమైనటువంటి ఈ పదాల్లో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ పదప్రయోగం ఏ సందర్భంలో ఉపయోగించాడు, దానిలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి, అంతఃసూత్రం ఏంటి, ఇవన్నీ కూడా మనకి కూలంకషంగా అర్థమవుతాయి. మనం చాలా రోజులుగా మన ఉపాధ్యాయులు మన తరగతిలో తెలుగు ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఇలాంటి పదాలను మీకు ఉపయోగిస్తారు. వాటి యొక్క అంతరార్థాన్ని, వాటిలో ఉండేటువంటి అంతఃసూత్రాన్ని వాళ్ళు మీకు వివరిస్తారు. అప్పుడు మీరు ఒకసారి వింటారు, చదువుతారు కూడా. కానీ కొంతమంది వాటిని కేవలం మార్కుల దృష్టి మాత్రమే చదివి ఊరుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఆ పదాల్లో ఉండేటువంటి అంతరార్థం ఏంటి, ఎందుకు ఆ పదాన్ని ప్రయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని తెలుసుకుంటే, ఆ సన్నివేశం, ఆ సందర్భం మనం తెలుసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒక విషయం మనకు చాలా కాలం గుర్తు ఉండాలి అంటే దాని మీద మనకు పూర్తి అయినటువంటి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నట్లయితే దాని గురించి పూర్తిగా తెలుస్తుంది. అవగాహన రావాలంటే దాని మీద చక్కటి శ్రద్ధ ఉండాలి. ఇష్టంగా నేర్చుకోవాలి తప్ప కష్టంగా నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కాబట్టి విద్యార్థుల ద్వారా మీరు చక్కగా చాలా విషయాలు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. ఎవరు కూడా కష్టం అనిపించుకోరు. ఎందుకంటే మీరు విద్యార్థిన ఎంత శ్రద్ధగా చేస్తే రేపు భవిష్యత్తులో చక్కటి ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ఉపాధ్యాయుల ద్వారా కూడా చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. లేదా ఇలాంటి వీడియోలు చూడడం వల్ల కూడా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి అవుతాయి. కాబట్టి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సరే, ఈరోజు మనం అంశానికి వచ్చినట్లయితే జాతీయాలు వివరణ. ఇందులో మొదటిది మనం గతజల సేతుబంధనం అనే ఒక జాతీయం ఉంది. అయితే ఇది చెప్పడానికి ముందు జాతీయానికి సొంత వాక్యానికి తేడా ఏంటో చూద్దాం. జాతీయం అనేటువంటిది ఏ సందర్భములో ఉపయోగించాలో చెప్తుంది. సొంత వాక్యం అనేది ఏ పదమైతే ఇచ్చాడో ఆ పదాన్ని, ఆ పదం యొక్క అర్థాన్ని మనసులో ఉంచుకొని ఆ అర్థం స్ఫురించేటట్లుగా ఆ పదాన్ని ఆ వాక్యంలో ప్రయోగించాలి, సొంతంగా ప్రయోగించాలి. దాని సొంత వాక్యం అంటాం. కానీ జాతీయం అంటే ఇచ్చిన పదం ఏ సందర్భంలో దాన్ని ఉపయోగిస్తారు, ఏ సందర్భంలో దాన్ని వినియోగిస్తారు అనే చెప్పేటువంటిదే జాతీయం అన్నమాట. ఇందులో గత జల సేతుబంధనం అంటే అర్థం ఏంటంటే నీరు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం లాంటిది. ఇది రామాయణంలో ఒక సంఘటన ఉంది. రావణుడు సీతను అపహరించుకొని తన లంకకు తీసుకొచ్చినప్పుడు ఈ విషయం అందరికీ తెలుస్తుంది, రామ లక్ష్మణులు అందరికీ తెలుస్తుంది. అప్పుడు
రామలక్ష్మణులు సీతను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని అతను తెలుసుకుని బాగా కోపడతాడు. ఆ కోపిస్తున్నటువంటి సందర్భంలో తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడు ఒక మాట అంటాడు. అన్నా, సీతను అపహరించుకుని వచ్చే సందర్భంలో నన్ను సంప్రదించి ఉంటే బాగుండేది, కానీ నువ్వు అలా చేయలేదు. సరే, ఏదో జరిగిపోయిందిలే. ఇంకిప్పుడు మనం ఆలోచించిన ఉపయోగం లేదు. గత జల సేతు బంధనం లాంటిది ఇప్పుడు ఆలోచిస్తే మనం వ్యర్థం. ముందే ఆలోచించాల్సింది రామలక్ష్మణుల యొక్క శక్తి సామర్థ్యాలు ముందే మనం తెలుసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మనం ఆలోచించిన అది ప్రయోజనం లేదు, వ్యర్థము, గత జల సేతు బంధనము అని కుంభకర్ణుడు అంటాడు. అంటే ఇంతకీ గత జల సేతు బంధనం అంటే నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేసిన ఉపయోగం లేదు. నీళ్ళు ఉన్నప్పుడే మనం ఆపుకుంటే ఆ నీరు ఎప్పటికైనా మనం ఉపయోగపడుతుంది. కానీ నీళ్ళు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే నీళ్ళు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం వంటి సందర్భములు, అంటే వ్యర్థము అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇంకొక జాతీయం ఉంది. ఇంకొక జాతి మనం చూసినట్లయితే సుగ్రీవాజ్ఞ. ఈ సుగ్రీవ ఆజ్ఞ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞ. ఇది కూడా రామాయణంలో ఒక సంఘటన ఉంది. సీత అన్వేషణకు, అంటే సీతను జాడ ఎక్కడుందో తెలుసుకోవడం కోసమని సుగ్రీవుడు వానర యోధులందరినీ కూడా పిలిపించడానికి ప్రయత్నం చేస్తాడు హనుమంతుడి ద్వారాగా. ఒకవేళ ఎవరైనా రాను అంటే మరణదండని విధిస్తానని చెప్పి హనుమంతుడితో చెప్తాడు. ఎప్పుడైతే మరణదండని అన్నాడో వానర వీరులందరూ కూడా తప్పనిసరిగా సుగ్రీవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించి అందరూ వచ్చారు. అప్పటి నుంచి దీనికి సుగ్రీవాజ్ఞ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇంకా మూడోది కబంధహస్తాలు. మూడో జాతీయము కబంధహస్తాలు, అంటే ఇడిపించుకోవడానికి వీల్లేని చేతులు అని చెప్పే సందర్భంలో జాతీయాన్ని వాడతారు. ఇది కూడా ఒక సంఘటన ఉంది. రామాయణంలో సీతారామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి వస్తారు. ఈ క్రౌంచారణ్యంలో కబంధుడు అనేటువంటి ఒక రాక్షసు ఉంటాడు. ఆ రాక్షసు చేతులు యోజనం పొడవు ఉంటాయి. యోజనం అంటే 9 మైళ్ళ దూరం ఉంటుంది. ఈ తన చేతులతోటి మృగాల్ని పక్షుల్ని పట్టుకొని తింటూ ఉంటాడు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి రామలక్ష్మణులు కూడా పట్టుకుంటాడు. అంటే అతని చేతుల నుంచి తప్పించుకోవడానికి వీల్లేనంత విధంగా పట్టుకుంటాడు. అంచేత అప్పటి నుంచి ఈ మాటకు కబంధహస్తాలని పేరు వచ్చింది. అంటే విడిపించుకోవడానికి తప్పించుకోవడానికి వీల్లేనటువంటి చేతులు అన్నమాట. అలాగే మరొక జాతీయం చూసినట్లయితే భగీరథ ప్రయత్నం. ఈ భగీరథ ప్రయత్నం మనందరికీ తెలిసిందే. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కార్యాన్ని సాధించడమే లక్ష్యం. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు వదలకుండా కార్యసాధన చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ భగీరథుడు తన పితరులైనటువంటి సగరపుత్రులను మోక్షం కలిగించడం కోసం ఆకాశగంగను ఆ బూడిద కుప్పలపై, అంటే సగరపుత్రుల యొక్క బూడిద కుప్పలపై పడినట్లయితే ఆకాశగంగ
మోక్షం వస్తుందనే ఉద్దేశం మీద ఆకాశగంగను రప్పించడానికి అతను తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి బ్రహ్మ శివుడు కూడా ఇద్దరు మెచ్చుకుంటారు. చివరికి భగీరథుడు ఆకాశగంగని పాతాళానికి తీసుకుని వెళ్తాడు. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా చలించకుండా, తన ప్రయత్నాన్ని ఆపకుండా కార్యాన్ని సాధించాడు భగీరథుడు. కాబట్టి ఈ జాతీయానికి భగీరథ ప్రయత్నం అని అంటారు. అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టు వదలకుండా కార్యాన్ని సాధించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. అలాగే మనం ఇంకొక జాతీయం చూసినట్లయితే బ్రహ్మాస్త్రము అంటాం. బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేని శక్తి కలది, లేదా తిరుగులేని అస్త్రం, ప్రమాదం అనే సందర్భంలో ఈ బ్రహ్మాస్త్రం అనే దాన్ని ఉపయోగిస్తారు. అలాగే అగస్త్య భ్రాత అనే ఒక జాతీయాన్ని ఉపయోగిస్తారు. అగస్త్య భ్రాత అంటే రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు అగస్త్యుని యొక్క సోదరుని ఆశ్రమానికి వస్తారు. వచ్చి అక్కడ కొన్ని రోజుల పాటు కాలం వెల్లదీస్తారు. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా అగస్త్య భ్రాత అనే ఉపయోగించాడు తప్ప అగస్త్యుడి సోదరుడి యొక్క పేరేంటో రామాయణంలో ఎక్కడ కూడా వివరించలేదు. గుర్తుపెట్టుకోండి. అగస్త్య భ్రాతను ఎందుకంటారంటే పేరు లేనటువంటి వారిని సూచించే సందర్భంలో అగస్త్య భ్రాత అంటారు. అది రామాయణంలో రాయబడింది, రామాయణంలో నుంచి వచ్చింది. అంటే రామాయణంలో అగస్త్యుని యొక్క సోదరుని యొక్క పేరు వాల్మీకి రాయకపోవటం వల్ల ఇంకా అక్కడి నుంచి దానిలో ఆ వాల్మీకి రామాయణంలో ఇక్కడ ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా అగస్త్య భ్రాత అని వాల్మీకి రాయడం జరిగింది. ఇప్పుడు అగస్త్య భ్రాత అంటే పేరు లేనటువంటి వాడు అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ శ్రీరామ రక్ష అంటాం. శ్రీరామ రక్ష అంటే సర్వరక్షకం. అంటే పరిరక్షించగలిగినది, మన రక్షించేది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. అలాగే గొడ్డలి పెట్టు అని ఒక జాతీయం ఉంది. గొడ్డలి పెట్టు అంటే పూర్తిగా తొలగించి వేయు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అలాగే మనం ఇంకా స్థితప్రజ్ఞత అంటే ఒకటి ఉంది. స్థితప్రజ్ఞత అంటే దేనికి చలించకుండా ఉండేవాడు. అటు కోపం వచ్చినా, ఇటు ఆనందం కలిగినా, సంతోషం కలిగినా సరే ఒకే విధంగా ఉండే పరిస్థితిని స్థితప్రజ్ఞ అంటారు. అంటే దేనికి చలించకుండా ఉండేటువంటి సందర్భంలో స్థితప్రజ్ఞత అంటారు. ఇంకా మనం చూసినట్లయితే పితృవాక్య పాలన, ఇది రామాయణంలో ఉంటుంది. పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాటను తప్పనిసరిగా పాటించువాడు. తండ్రి మాటను తప్పనిసరిగా పాటించుటనే సందర్భంలో ఈ పితృవాక్య పరిపాలన అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే కారాలు మిరియాలు నూరడం అంటాం. కారాలు మిరియాలు నూరడం అంటే మిక్కిలి కోపము కలిగి అను సందర్భంలో ఈ జాతిని ఉపయోగిస్తారు. తీవ్రమైన కోపం అనేటువంటి సందర్భంలో ఈ కారాలు మిరియాలు అనేటువంటి సందర్భాన్ని ఉపయోగిస్తాం. అలాగే మనం చూసినట్లయితే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు, అంటే 10 సార్లు చెప్పినప్పుడు కూడా వాడు వినని పరిస్థితుల్లో ఉంటే వ్యర్థము ప్రయోజనం లేదు అనే సందర్భంలో చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అనే జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం. చెవినీళ్ళు కట్టుకుని పోరు
అంటే పదే 10 సార్లు చెప్పడాన్ని చెవినిల్లు కట్టుకొను అను అంటారు. పదే 10 సార్లు చెప్పే సందర్భంలో ఈ జాతీయను ఉపయోగిస్తారు. అలాగే నిమ్మక నీరెత్తినట్లు అనే జాతీయను ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఏమీ పట్టనట్లుగా వ్యవహరించే సందర్భంలో ఈ జాతీయను ఉపయోగిస్తారు. ఈ రకంగా మనం జాతీయాలు మనం చూసినట్లయితే ప్రతి జాతీయంలో ఒక అంతఃసూత్రము, దానిలో ఒక అంతరార్థము దాగి ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలడం అనేటువంటి ఒక జాతీయం ఉంది. అసలు బొత్తిగా సంబంధం లేదు, అసలు సంబంధం లేనటువంటి వాక్యంలో సందర్భం అసలు సంబంధం లేని పరిస్థితుల్లో ఈ జాతిని ఉపయోగిస్తారు. సంబంధము లేదని చెప్పే విషయంలో ఈ జాతిని ఉపయోగిస్తారు. అలాగే నీరు కారిపోవడం అనే జాతీయం ఒకటి ఉంది. దిగాలు పడిపోవడం, నిరుత్సాహపడిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయని ఉపయోగిస్తారు. ఇంకా అలాగే రూపుమాపడం అనే జాతీయాన్ని మనం నిర్మూలించడం, తొలగించడం అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి జాతీయాలు మన ప్రజా వ్యవహారంలో అనాథ కాలం నుంచి ఇవన్నీ ఉపయోగించడం జరుగుతుంది. ఈ జాతీయాల్లో ఉండేటువంటి అంతఃసూత్రాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ సంఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. అంచేత విద్యార్థులారా, 10వ తరగతిలో ఉండేటువంటి వ్యాకరణ అంశాల్లో ప్రతి విషయాన్ని అవగాహనతో చదివినట్లయితే మీరు మళ్ళా వాటిని మళ్ళా చదవాల్సినటువంటి అవసరం రాదు. ఏదో మొక్కుబడికి చదివినట్లయితే అవి మళ్ళీ మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఇలా అవగాహన కలిగిస్తున్నటువంటి ఇలాంటి వీడియోలను చూసి లేదా విని మీరు అవగాహన కలిగించుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాను. ఇంకా తర్వాత వచ్చేటువంటి క్లాసులో మనం సంధి కార్యము ఎలా జరుగుతుంది, వివిధ రకాల సంధులు మనం ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని తర్వాత క్లాసులో చెప్పుకుందాం. అప్పటి వరకు స్వస్తి.